ఒకవైపు ఓట్ చోర్ అంటూ రాహుల్ గాంధీ చేసిన దుష్ప్రచారాన్ని విశ్వవిద్యాలయం భూములను అమ్ముకోవాలని చూసిన రేవంత్ రెడ్డికి విశ్వవిద్యాలయాల్లో జరిగిన ఎన్నికల్లో ఏబీవీపీని గెలిపించి యువత బుద్ధి చెప్పారని ఏబీవీపీ నాయకులు అన్నారు. ఢిల్లీ, పంజాబ్, అస్సాం, హైదరాబాద్ విశ్వవిద్యాలయాల్లో జరిగిన ఎన్నికల్లో ఏబీవీపీ ఘన విజయం సాధించడంతో చిట్యాల మండల కేంద్రంలో ఏబీవీపీ నాయకులు మిఠాయిలు పంచుకొని టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఏబీవీపీ హాస్టల్స్ కన్వీనర్ వెల్పుల రాజ్ కుమార్ హాజరయ్యారు. కమ్యూనిస్టులకు, కాంగ్రెస్ కు స్థానం లేకుండా విద్యార్థులు, యువత భారత్ మాతకి జై అంటూ ఏబీవీపీకి పట్టం కట్టారన్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల నగర కార్యదర్శి అజయ్, కళాశాల అధ్యక్షుడు సాయి చరణ్, మోడల్ స్కూల్ అధ్యక్షుడు కౌశిక్, శశివర్ధన్, కృష్ణ, వినిల్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జెండా ఈరోజు రెపరెపలాడుతూ దేశంలో జరిగినటువంటి యూనివర్సిటీలలో విద్యార్థి సంఘం ఎన్నికలలో ఢిల్లీ యూనివర్సిటీలో కావచ్చు, పంజాబ్లో కావచ్చు, అస్సాంలో కావచ్చు, నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 6 సీట్లను ఏబీవీపీ గెలుచుకోవడం జరిగింది. ఈ దేశంలో కమ్యూనిజానికి స్థానం లేదంటూ, ఈ దేశంలో ఉగ్రవాదానికి స్థానం లేదంటూ, ఈ దేశంలో కులోన్మాదులకు స్థానం లేదంటూ, ఈ దేశంలో ఉన్నటువంటి యువకులు, ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా ఏబీవీపీకి ఓటేసి తీర్చిలో ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా చెప్పినటువంటి రాహుల్ గాంధీ నేపాల్ లాంటి అల్లర్లు ఈ దేశంలో సృష్టించడానికి, నేపాల్ లాంటి జెన్జెట్ యువత ఈ దేశంలో అల్లరి చేయాలని పిలిపించిన రాహుల్ గాంధీకి ఈ దేశంలో ఓట్ చోరీ విష ప్రచారం ఎన్ఎస్యూఐ చేస్తుంటే యూనివర్సిటీల్లో ఏబీవీపీ దిల్చోరీ చేసింది. రాహుల్ గాంధీ జెన్జెట్ యువత ఈ దేశంలో జాతీయవాదంగా వెంట ఉన్నారని తెలియజేస్తున్నాం. అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములను రేవంత్ రెడ్డి సర్కార్ కబ్జా చేయాలని చూస్తే ఇలా సెంట్రల్ యూనివర్సిటీ నుండి, హైదరాబాద్ నుండి ఎన్ఎస్యూఐని, ఎస్ఎఫ్ఐని ఎక్కడికక్కడ యూనివర్సిటీ నుండి తరిమి కొట్టిల్లో విద్యార్థులు ఆర్ఎస్ఎస్ సంఘ శతాబ్ది ఉత్సవాలకు యూనివర్సిటీలో ఏబీవీపీ గెలుపుతోటి ఇలా బహుమతిగా ఇచ్చిందని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా రాహుల్ గాంధీ జెన్జెట్ యువత ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయవాదులతోటే ఉన్నారు. రాహుల్ గాంధీ ఈ దేశంలో అల్లరి చేయడానికి నువ్వు చూస్తుంటే ఇలా భారత్ మాతాకి జై నినాదం ఇస్తూ వందే మాతరం అంటూ విద్యార్థి పరిషత్తును గెలిపించుకున్నారు అని తెలియజేస్తూ ఇప్పటికైనా ఈ దేశంలో అల్లరి చేయాలనుకునేటువంటి కుట్రలు మానుకోవాలని తెలియజేస్తూ మరి ఏబీవీపీ నిత్యం విద్యార్థుల పక్షాన ఉంటూ భారత్ మాతాకి జై నినాదమిస్తూ విద్యారంగ సమస్యలే పరిష్కారంగా ఉద్యమిస్తున్నటువంటి విద్యార్థి పరిషత్తును యూనివర్సిటీలో గెలిపించినటువంటి ప్రతి విద్యార్థికి గెలిచినటువంటి ఏబీవీ మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ